అందరికీ నమస్కారం. ఈ మధ్య గరికపాటి నరసింహారావు గారు రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ సూత్రాలకి ప్రమాదం వాటిల్లే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై గత 3 రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అనేక మంది, లక్షలాది మంది ఇప్పటికే దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇది గరికపాటి వారికి తగునా అని అడిగేదానికంటే ఆయనకి ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి ఏదైతే పద్మశ్రీ అవార్డు ఉందో అవార్డుకి రుణం తీర్చుకోవడం కోసం ప్రభుత్వాలకు పాలక పక్షాలకు ఆయన అండగా నిలుస్తూ వారు చెప్పాలనుకున్న దాన్ని ఈయన భుజాన్ని వేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని పూర్తిగా దిగజారిపోయే విధంగా మాట్లాడాడు అని అంటే ఆర్టికల్ 45, ఆర్టికల్ 47 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్టికల్ 47 కానీ అనేక అంశాలని పొందుపరిచింది భారత రాజ్యాంగం. దానికి విరుద్ధంగా మాట్లాడాడు అని అంటే దీనికి బలమైన కారణం ఏదో ఉంది. దీంట్లో ఆయన తిట్టవలసినవన్నీ తిట్టేసి పేద విద్యార్థులను అనవలసినవన్నీ అనేసి ఆఖరిగా ఆయన చెప్పేది ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలు నా కెమెరాను, నా వీడియోను చూస్తారు, వారు సరైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నాడు. అంటే ఇది పాలకుల లోపల ఉన్నటువంటి విషపూరితమైనటువంటి అంశాన్ని ఈయన ద్వారా వాడుకుంటున్నారా అని చెప్పి అనుమానం వ్యక్తమవుతుంది. అనేక మంది పెద్దలు ఈ 2 రోజులుగా గమనిస్తున్న వాళ్ళు అనేక మంది దీన్ని సమర్థిస్తూ అనేక రకాలుగా మెసేజ్లు పెట్టడం, ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఉందా అని కొంతమంది, దీన్ని వేరే రకంగా మాట్లాడడం చూస్తే దీని వెనుక ప్రభుత్వాల అండదండలు ఉన్నాయి. దీనికి ఎవరు చెప్పారన్నది ఆయనే చెప్పాలి. గుడ్డెట్రా గడిది గుడ్డు పెట్టరా పిల్లలకి, శోభనం పెళ్లి కొడుకుల్లో తయారవుతారని, బల్లి పడింది పిల్లి పడిందని చెప్పి ఆందోళన చేస్తారని చెప్పి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి దారాదత్తం చేస్తాయి వీళ్ళకి, ఈ మాటలన్నీ కూడా వారి భోజనం వారు తెచ్చుకోవాలి. విద్యకి సౌకర్యాల ఆయన మళ్ళా ప్రశ్నించడం, ఇవన్నీ కూడా అంశాలన్నీ ఒక్కొక్క పాయింట్ని మనం నిశ్చితంగా పరిశీలించినట్టయితే ఇది ఇతను అసమర్థతకి, ఇతను అమ్ముడుపోయే పద్ధతికి తార్కాణంగా కనిపిస్తుంది క్లియర్గా. ఇతను అవార్డు కోసం మేము అవసరం వచ్చినప్పుడు మాకు అండగా నిలిచి ఈ రాష్ట్రాల్లో అక్షయ పాత్ర లాంటి దాన్ని కానీ, టోటల్గా ఈ స్కీమ్స్ ఎత్తేయడానికి కానీ ఏదన్నా నువ్వు సహకరించి మాకు నువ్వు జనాల్లోకి ఇది వదిలినట్టయితే మేము దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న చూస్తామని చెప్పి పాలకవర్గం చేస్తున్న కుట్రగా ఇది అనిపిస్తుంది. సనాతన ధర్మ ముసుగులో అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఇలాంటి వైషమ్యాలు సృష్టించడం అన్నది దుర్మార్గమైన అంశం. ఇది గరికపాటి లాంటి వాళ్ళకి తగదు. గరికపాటి స్వతహాగా చేసింది కాదేమో ఇది దీని వెనకాల కుట్రకోణం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 రోజుల నుంచి అనుకునే పరిస్థితి. రీసెంట్ గా కొన్ని గంటల వ్యవధిలో అయినా ఒక రిజైండర్ ఇచ్చారు. ఇది ఏఐ ద్వారా సృష్టించారు, నేను అనలేదని చెప్పి ఏదో చెప్పే ప్రకటన ఒకటి వచ్చింది. ఇది అనేక మంది ప్రధాన యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఏఐ మీద అవగాహన ఉన్నవాళ్ళు అతను చేసిన దాంట్లో ఎలాంటి మెర్జింగ్స్ కానీ డివియేషన్స్ కానీ లేవు. అతను చేశాడు, 100% చేశాడు. చేసిన తర్వాత క్లిప్పింగ్ లో కొంత భాగాన్ని కట్ చేసి దాని మళ్ళా బయటకు వదిలారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ పరిణామాలను చూసినట్టయితే కావాలని చెప్పి గరికపాటి నరసింహారావు ద్వారా ఇది జరుపుతున్నారేమని చెప్పి అనుమానం ఉంది. ఇతన్ని పూర్తిగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇతనికి సరైన స్థానం ఇవ్వకుండా చూడవలసిన అవసరం ఉంది. దానికి ప్రధానంగా పద్మశ్రీ అవార్డు ఏదైతే ఉందో దాన్ని
అసమర్థుడికి ఇచ్చారు మీరు, ఇతనికి సమర్థుడు కాదు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు, భారత రాజ్యాంగాన్ని ఇతను కించపరుస్తున్నాడు, రేపు భారతదేశానికి భవిష్యత్తునివ్వాల్సినటువంటి విద్యార్థులకి ఇతను కంటగింపుగా తయారయ్యాడు, ఇతని వల్ల అనేక ఇబ్బందులు పరిణామాలు జరుగుతాయి కాబట్టి ఇతని అవార్డుని వెనక్కి తీసుకోవాలని చెప్పి గౌరవ రాష్ట్రపతి మేడం గారికి, అలాగే భారత ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకి మెయిల్ ద్వారా, మెసేజ్ల ద్వారా, టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఇతన్ని ఎండగడుతూ లక్షలాది కోట్లాది మెసేజ్లు వెళ్ళినట్టయితే ఇతను అసమర్థుడు అన్నది వారు గుర్తిస్తారు. డెఫినెట్ గా వారి చిత్తశుద్ధిని కూడా నిరూపించుకుంటారు. ఇతనికి ఎందుకు అవార్డు ఇచ్చావా అని చెప్పి బాధపడే పరిస్థితి రాకుండా ఇతన్ని త్వరితగతిన అవార్డుని తొలగించే విధంగా చర్య తీసుకోవాలి. అది తీసుకునేటట్టు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ కృషి చేయాలని చెప్పి తెలుగు వారందరికీ తెలియజేస్తూ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.